దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షా విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించనున్నారు. నీట్ యూజీ పరీక్ష కనీసం 6 రోజుల పాటు 1000కు పైగా కేంద్రాల్లో జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మే నెలలో జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఎన్టీఏపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ పరీక్షను జూన్లో మరోసారి నిర్వహించారు. పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పారదర్శకతను పెంచేందుకు వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ యూజీ పరీక్షను నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించిందని అధికారులు తెలిపారు. జేఈఈ పరీక్ష తరహాలోనే నీట్ పరీక్షను కూడా కనీసం 6 రోజుల పాటు దశలవారీగా నిర్వహించనున్నారు. నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలోకి మార్చాలనే ఆలోచన కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ ఇటీవలే పేపర్ లీక్ ఘటనలతో ఈ ప్రతిపాదన వేగవంతమైంది. పరీక్షా విధానంలో సంస్కరణల కోసం జూన్ 2024లో ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలో పారదర్శకతను, భద్రతను పెంపొందించేందుకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం ఉత్తమమని కేంద్ర విద్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.